అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ సహా విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ వ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో ఏపీలో దొంగ ఓట్ల రచ్చ ఢిల్లీ లెవెల్లో హీటు పుట్టిస్తోంది. గత నెలలో ఈ ఇష్యూలో ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, బీజేపీ, సీఈసీ గడప తొక్కడం, పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం బిగ్ డిబేట్ కు దారితీస్తే ఇప్పుడు సీఈసీ ఏపీ పర్యటనలోనూ అదే సీన్ రిపీట్ అయింది. ఇంతకు ఆంధ్ర పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న దొంగ ఓట్ల పంచాయతీ లెక్క ఎలా తేలుతుంది? దొంగ ఓట్లు విషయంలో అధికార విపక్షాల వర్షన్ ఏంటి? వాస్ దిస్? ఏపీ పాలిటిక్స్ లో పీక్స్ కు చేరుతున్న ఓట్ల పంచాయతీ. సీఈసీకి పోటాపోటీ ఫిర్యాదులతో హీటెక్కిన రాజకీయం. దొంగ ఓట్లు వేసుకోవడం, వాలంటీర్స్ అనేది ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. డూప్లికేట్ ఓట్స్ చాలా మంది ఉన్నారు ఈరోజు. దొంగ ఓట్ల విషయంలో అధికార విపక్షాల వర్షన్ ఏంటి? ఏపీ పాలిటిక్స్ లో ఓట్ల పంచాయతీకి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. గత నెలలో ఢిల్లీ వెళ్లి మరీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న అధికార విపక్షాలు ఇప్పుడు సీఈసీ ఏపీకి వచ్చిన ఈ సందర్భాన్ని కూడా విడిచిపెట్టలేదు. టీడీపీ, జనసేన అధినేతలు అధికార వైసీపీపై లెక్కకు మించిన అవే ఫిర్యాదులు రిపీట్ చేశారు. ఇటు అధికార పార్టీ సైతం విపక్షాల విషయంలో అంతే దూకుడుగా వెళుతోంది. 6 అంశాలపై ఫిర్యాదు చేసిన అధికార పార్టీ జనసేన సింబల్ విషయంలో ప్రశ్నలు లేవనెత్తి సరికొత్త రాజకీయానికి తెరతీసింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. హోల్సేల్ గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 1,15,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం. అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. ఒక్క ఓటు దొంగ ఓటు ఉన్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం. జనరల్ గా ఎన్నికలకు ముందు ఇలా సీఈసీ టీం రావడం కామనే. తెలంగాణ ఎన్నికల టైంలోనూ వచ్చారు. పార్టీల అధినేతలు, అధికారులు పోలీసుల్ని కలిసి ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతోంది. అయితే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అధికార విపక్షాలు చేసుకుంటున్న ఫిర్యాదులతోనే చర్చంతా. అధికార పార్టీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేందుకు కుట్ర పన్నుతోందని కొన్నాళ్లుగా టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. దొంగ ఓట్లు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఈ పార్టీలు కేంద్ర ఈసీ టీంని కోరాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయని, ఎన్నికల ఏర్పాట్లలోనూ లోపాలు తలెత్తే ప్రమాదం ఉంది అని ఈ పార్టీలు కంప్లైంట్ ఇచ్చాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా తయారీలో వాలంటీర్లు జోక్యం చేసుకుంటున్నారని, వాళ్లు జోక్యం చేసుకోకుండా చూడాలని కోరాయి. అయితే ఈ రెండు పార్టీల అసలు కంప్లైంట్ మాత్రం సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను ఎన్నిక విధులకు దూరంగా ఉంచాలి అనేదే. నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే, వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. ఖచ్చితంగా వాళ్ళు ఒకటే, ఎన్నికల ప్రధానాధికారి ఒకటే చెప్పారు. ఆయన సీఈఓ మేము చాలా కట్టుబడి ఉన్నాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా కట్టుబడి ఉన్నాం అని చెప్పి అంత భరోసాగా ఇప్పుడు మాట్లాడటం ఖచ్చితంగా ఇది కేంద్రం చాలా సీరియస్గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లోనే తెలియజేస్తా ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఎన్నో సమస్యలుండగా ప్రతిపక్ష కూటమి ఓటర్ల జాబితాలో లోపాలు, వాలంటీర్ల వ్యవస్థనే ఎందుకు హైలైట్ చేస్తోంది అనేది కొందరి నుంచి వస్తున్న ప్రశ్న. దీనికి కూడా బలమైన కారణం ఉంది. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లతో ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా పార్టీ వ్యవహారాలు కూడా చక్కబెట్టించుకుంటోందనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. వాలంటీర్లు చాలా విషయాలు జోక్యం చేసుకుంటున్నారని, కొన్ని చోట్ల ఓటర్ల జాబితాలోనూ తలదూరుస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. కానీ వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారు. అయినా వారు జోక్యం చేసుకుంటూ ఉండడం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్ష కూటమి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందుకే సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను ఎన్నికల విధుల్లో తలదూర్చకుండా చూడాలనేది విపక్షాల కంప్లైంట్. అయితే ఈ ఓట్ల పంచాయతీలో అధికార పక్షానికి ఓ ఫిర్యాదు ఉంది. తెలంగాణలో ఓటు వేసిన సీమాంధ్రులు ఏపీ ఎన్నికల్లో ఓటు వేయకుండా చూడాలని అధికార పార్టీ సీఈసీని కోరుతోంది. దీనికి ఓ లెక్కుంది. డూప్లికేట్ ఓట్స్ తెలంగాణలో ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వారే ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఓటర్స్గా నమోదై ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్స్ చాలా మంది ఉన్నారు ఈరోజు. అటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్నీ కూడా
ఒక వ్యక్తి సెక్షన్ 17, 18 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఒక ఇండియన్ సిటిజన్ ఒక దగ్గరే ఎలక్టోరల్గా ఒక ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఇటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేశాం. 2 రాష్ట్రాలకి ఒకే రోజు ఎలక్షన్ జరిపినట్లయితే అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేసేటటువంటి అవకాశం ఉండదు కనుక ఎలక్షన్ కమిషన్కి మేము ఒకే రోజు ఎలక్షన్ జరపాల్సిందిగా నివేదించడం జరిగింది. తెలంగాణలో ఓటు వేసిన సీమాంధ్రులు ఆ తర్వాత ఏపీ ఎన్నికల్లోనూ ఓటు వేస్తున్నారనేది వైసీపీ కంప్లైంట్. ఈ క్రమంలోనే తాజాగా సీఈసీతో భేటీ సందర్భంగా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలను, ఏపీలో శాసనసభ, పార్లమెంటు ఎన్నికలను ఒకే ఫేజులో పెట్టాలని కోరినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. తెలంగాణలో ఓటర్లుగా నమోదైన చాలా మంది ఏపీలో కూడా ఓటు హక్కు నమోదు చేసుకుంటున్నారని, అలా 2 చోట్ల ఓటు వేయకుండా నిరోధించాలని తాము ఎన్నికల కమిషన్ను కోరామని తెలిపారు. అక్కడితో ఆగలేదాయన. జనసేన పార్టీకి గుర్తింపు లేదని, అలాంటి పార్టీకి 2 వరుస ఎన్నికల్లో కామన్ సింబల్ ఎలా కేటాయిస్తారని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. జనసేన పార్టీ ఈరోజు నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం. ఇలా అనుమతించడం సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన సింబల్ విషయంలో విజయసాయి అభ్యంతరాన్ని కాస్త పక్కన పెట్టి 2 చోట్ల ఓటు అంశానికొస్తే తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు ఏపీలో ఎలా ఓటేస్తారనేది టీడీపీ వాదన. అంతేకాదు తెలంగాణలోని సీమాంధ్రులు ఎక్కడ టీడీపీకి ఓటు వేస్తారో అనే ఆలోచనతో ఉన్న వైసీపీ వారిని ఏపీలో ఓటు వేయనివ్వకుండా చూడాలని కుట్ర పన్నుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. 2 చోట్ల ఓటు వేయడం తప్పు అంటూనే అలాగని అక్కడ ఓటు వేయకుండా ఉన్నవారికి ఇక్కడ అవకాశం ఇవ్వకపోవడం కూడా తప్పేనని వాదిస్తోంది. ఒకవేళ అక్కడ ఇక్కడ ఓటేసిన నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలి తప్ప అనుమానం వచ్చిన ఓట్లను రద్దు చేసి ఎన్నికల సంఘం చేయాల్సిన పనిని వైసీపీ ఎలా చేస్తుందని విమర్శిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటు వేయకూడదా, అక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే తప్పేంటి అని నిలదీశారు. ఇలా అధికార విపక్షాల మధ్య ఓటర్ల జాబితాలో లోపాలు, ఆరోపణాస్త్రాలకు కారణమవుతున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి లోపాలు లేవు. అధికార ప్రతిపక్షాలన్నీ బాగానే సహకరించాయి. రిగ్గింగులు జరగలేదు, హింస లేదు. ఏపీలోనూ అలాగే ప్రశాంతంగా ఎన్నికలు జరిపించాలని సీఈసీ భావిస్తోంది. కానీ ఈ ఫిర్యాదులు, విమర్శనాస్త్రాలు చూస్తుంటే ఏపీలో ఈసారి అంత ఈజీగా ఎన్నికలు జరగవనే చర్చ జరుగుతోంది.